So okay, next question is Pascal triangle. So మనం Pascal triangle question సాల్వ్ చేద్దాం. సో మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఇక్కడికి వస్తే కోడ్ అనేది బాగా అర్థమవుతుంది, ఓకేనా? లేకపోతే ఏం అర్థం కాదు. ఓకే, దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ గూగుల్, జేపీ మార్గన్, టీసీఎస్, ఐబిఎం, గ్రాబ్ అండ్ ఇంకా ఇలాంటి అన్ని కంపెనీస్లో అడిగారు, ఓకేనా? దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను రోని జనరేట్ చేస్తాను, తర్వాత ఎంటైర్ పాస్కల్ ట్రయాంగిల్ని ఈజీగా జనరేట్ చేయొచ్చు, ఓకేనా? ఫస్ట్ ఒక రోని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం, ఓకేనా? దానికోసం నేను ఒక వెక్టర్ ఆఫ్ లాంగ్ వెక్టర్ క్రియేట్ చేస్తాను. లాంగ్ ఆఫ్ ఇంట్ అనే వెక్టర్ని క్రియేట్ చేశాను. సో దానికి నేను ఏం చేస్తానంటే జనరేట్ రో. సో మనం ఇక్కడ రో జనరేట్ చేస్తున్నాం కాబట్టి అది సే జనరేట్ రో ఆఫ్ ఇంట్ రో, ఓకేనా? ఇక్కడ మనం ఇన్పుట్గా రో ఇస్తున్నాం, ఓకేనా? అంటే పారామీటర్స్లో మన రో అనేది పాస్ చేస్తాం, ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ అ వెక్టర్ ఆఫ్ ఫస్ట్ నేను లాంగ్ ఆన్సర్ క్రియేట్ చేస్తాను, ఓకేనా? లాంగ్ ఆఫ్ ఆన్సర్. సో దీనిలో మనం ఆన్సర్లో మనం స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం రోస్ని స్టోర్ చేయడానికి ఒక వెక్టర్ తీసుకుంటాను నేను. రోస్ని స్టోర్ చేయడానికి ఐసే వెక్టర్ ఆఫ్ సేమ్, ఇది కూడా లాంగ్ ఆఫ్ ఇంట్, రైట్? లాంగ్ ఆఫ్ ఇంట్. అండ్ దీనిలో ఏం చేస్తానంటే మనం లాంగ్ ఆఫ్ ఇట్, సో ఇట్ విల్ స్టోర్ అవర్ రో ఆన్సర్ రో, ఓకే? యా, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇనిషియల్లీ రో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. రో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ నేను ఏం చేస్తానంటే ఈ రో ఆన్సర్ ఉంది కదా, దీన్ని నేను ఐ విల్ జస్ట్ పుష్ ఇట్ ఇంటూ రో ఆన్సర్ రో డాట్ పుష్ బ్యాక్ 1, ఓకే? నేను ఆన్సర్ రూల్లోకి పుష్ బ్యాక్ చేసాను 1ని, ఓకేనా? యా, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐ రైట్ ఎ లూప్, సింపుల్ లూప్ ఆఫ్ ఇంట్ కాలమ్. సో కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ నేను మనం కాలమ్ అండ్ రో, కాలమ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు రో, అండ్ కాలమ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్సర్ని మల్టిప్లై చేయాలి విత్ మనం రో మైనస్ కాలమ్ చేయాలి, రైట్? రో మైనస్ కాలమ్ చేస్తాం అండ్ రో మైనస్ కాలమ్, ఓకే, నైస్. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన రో మైనస్ ఆన్సర్ని దీన్ని మనం డివైడ్ చేయాలి, రైట్? దేంతో డివైడ్ చేయాలంటే కాలమ్తో డివైడ్ చేయాలి. we should divide with the column. And next is to just మనం వచ్చిన దాన్ని ఆన్సర్ రోని పుష్ బ్యాక్ చేయాలి, దీనిలోకి ఆన్సర్లోకి పుష్ చేయాలి, ఓకేనా? ఐ సే ఆన్సర్ రో డాట్ పుష్ బ్యాక్ ఇంటూ దీనిలోకి పుష్ చేయాలి, ఆన్సర్లోకి పుష్ చేయాలి, సే ఆన్సర్, రైట్? అండ్ అట్ ద లాస్ట్లో మనం ఏం చేస్తామంటే వి రిటర్న్ ఆర్ రిటర్న్ అవర్ ఆన్సర్ రో, ఓకే? సో ఇదేం చేస్తుందంటే మనకి రోని జనరేట్ చేస్తాం, రైట్? దిస్ విల్ జనరేట్ అవర్ రో. ఇది ఏంటంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ అవర్ రోస్, ఓకే? ఇది మన రోస్ని జనరేట్ చేస్తుంది, ఓకే, నైస్. బట్ మనం ఇప్పుడు మొత్తం పాస్కల్ ట్రయాంగిల్ని ప్రింట్ చేసుకోవాలి, రైట్? దానికోసం మనం సింపుల్గా ఏం చేద్దామంటే విల్ క్రియేట్ అ వెక్టర్ రైట్? ఇక్కడ కూడా మనకి అతను వెక్టర్ ఆఫ్ వెక్టర్ అన్నారు కాబట్టి మనం మస్ట్ యూజ్ వెక్టర్ ఆఫ్ వెక్టర్. అండ్ ఇక్కడ అతని ఇన్పుట్లో లాంగ్ ఇంట్ అన్నాడు కాబట్టి మనం ప్రతిసారి లాంగ్ ఇంట్ అనేది క్రియేట్ చేసాం, అలాగే క్రియేట్ చేయాలి, ఓకేనా? వి షుడెంట్ హ్యావ్ టు చేంజ్ ద ఇన్పుట్. ఇచ్చిన ఇన్పుట్ని మనం ఎప్పుడు చేంజ్ చేయకూడదు, ఓకేనా? సో దట్ విల్ బి అ నెగటివ్ మార్కింగ్. సో ఐ సే నెక్స్ట్ అగైన్ లాంగ్ ఆఫ్ ఇంట్, say long of int of answer. సో ఈ ఆన్సర్ ఎందుకు క్రియేట్ చేశానంటే టు స్టోర్ ది ఎంటైర్ పాస్కల్ ట్రయాంగిల్, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఐటరేట్ చేయాలి కదా, ఇచ్చిన ఎన్ వాల్యూ. ఎన్ అంటే సైజ్ ఆఫ్ ది పాస్కల్ పాస్కల్ ట్రయాంగిల్. దెన్ ఐ సే ఇంట్ ఆఫ్ I equals 1 and I is less than equals n, right? I will increment.
మనం హోల్ పాస్కల్ ట్రయాంగిల్లో ఐటరేట్ చేయాలి. అండ్ ఏం చేస్తామంటే నెక్స్ట్ వి జస్ట్ సింప్లీ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ ఏం పుష్ బ్యాక్ చేస్తాం, జనరేట్ రో ఆఫ్ ఐ అంటే అన్ని రోస్ని మనం పుష్ బ్యాక్ చేస్తాం దీనిలోకి, ఆన్సర్లోకి. ఓకే, అండ్ అట్ ద ఎండ్ మనం సింపుల్గా చేయొచ్చు రిటర్న్ అవర్ ఆన్సర్. సో లెట్స్ సీ ఇట్స్ రన్నింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. యా, ఇట్స్ రన్నింగ్ ప్రాపర్లీ. సో ఇది సింపుల్గా చేసాం, రైట్? సో దిస్ ఈస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం, లెట్స్ చెక్ సమ్ ఎడ్జ్ కేసెస్. సో ఎడ్జ్ కేసెస్లో ఎలాగంటే ఫస్ట్ ఎడ్జ్ కేస్ ఐసే వాట్ ఇఫ్ మనకిచ్చిన ఇంట్ n ఈక్వల్స్ టు 0 అంటే మనకిచ్చిన వాట్ వి సే వెక్టర్ రైట్, ఇది వెక్టరే కదా, రైట్? సో దిస్ ఈజ్ అన్ వెక్టర్, రైట్? సో మనకి ఇచ్చిన వెక్టర్ అనేది 0 ఉంటే ఏం చేయాలి? సో వెక్టర్ అనేది ఎంటీ ఫర్ సపోజ్. ఓకే, మనకిచ్చిన వెక్టర్ అనేది ఎంటీ, ఆర్ యూ కెన్ సే మనకిచ్చిన ట్రయాంగిల్ ఈజ్ ఎంటీ. అప్పుడు మనం ఏం చేస్తాం? సింప్లీ రైట్ ఇఫ్ n ఈక్వల్స్ if n equals 0, then we say మనం సింపుల్గా చేయొచ్చు, then you can simply say error, vector is empty, vector or we can say triangle is empty, triangle is empty, right? And so far we just used to return our vector, or we just return our answer, right? Okay, ఇది ఓకేనా? Okay, ఈ test case is done. What if the test case contain single element? I say int n equals to 1. int size అనేది ఒకటి ఇచ్చాడు, ఓకేనా? 1 ఇచ్చాడు, సో వెరీ స్మాల్ సైజ్. అప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడు అవుట్పుట్లో మనకి ఏమొస్తుందంటే, అండ్ అవుట్పుట్ మనకి ఓన్లీ ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో మనకి ఓన్లీ వన్ రో, ఫస్ట్ రో విల్ ప్రింట్. ఇక్కడ ఫస్ట్ రో ఏంటి? ఫస్ట్ రో ఇస్ నథింగ్ బట్ 1, రైట్? 1 ఇచ్చాడు కాబట్టి 1 ప్రింట్ అవుతుంది, రైట్? సింప్లీ ఒక్కటే ఎలిమెంట్ ఇచ్చాడు, సో 1 అనేది మాత్రం ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఇచ్చాడు కాబట్టి ఈ 1 ఎలిమెంట్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది, రైట్?